2వ తారీఖున రాత్రి 11:45 ప్రాంతంలో ఏలూరు రోడ్లో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ కింద మంటలు ఉండటం జరిగింది. దాని పక్కన కారు పార్క్ చేయడం జరిగింది. సమయ స్ఫూర్తితో బీబీఏ న్యాయవాది చుంచు శ్రీధర్ గారు స్పందించి ఆ మంటలను ఆర్పడం జరిగింది. ఆ మంటలను తను ఆర్పినట్లయితే ఒక భారీ ప్రమాదం జరిగింది అన్నమాట. మేము గన్నవరం నుంచి తిరిగి విజయవాడ వస్తూ ఉండగా అక్కడ మంటలు రావడం జరిగింది. అది చలి మంటలను భావించాము. కానీ అప్పటికే అక్కడ ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి రిపేర్ చేసినటువంటి 9221 టేకు కల్ప బయట ఉండటం జరిగింది. అక్కడ మంట రావడం జరుగుతుంది. కనీసం చలి మంట అయితే ఆ ప్రాంతంలో ఎవరూ లేదు. పక్కన పార్కు ఉండటం, అక్కడ టేకు ఉండటం, ఆ టేకును నిప్పంటించడం చూస్తే ఒక భారీ ప్రమాదం నుంచి సమయస్ఫూర్తిగా కూడా బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది చుంచు శ్రీధర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఎక్కువగా వచ్చి ఈ బ్యాంక్ వైర్లన్నీ కూడా పక్కనే సీసీ కెమెరా ఉంది, వైరింగ్ వ్యవస్థ అంతా అక్కడే ఉంది. ఈ మంటలన్నీ కూడా ఏసీ మెషిన్స్ అక్కడ ఉన్నాయి. ఈ మంట అంతా కూడా ఒక్కసారిగా స్ప్రెడ్ అయ్యి ఒక భారీ ప్రమాదం జరిగి ఉండేది. చాకచక్యంగా మేము వెళ్తున్న వాళ్ళం కూడా శ్రీధర్ గారు ఇన్స్పైర్ అయ్యి, సార్ ఇక్కడ ఏదో వైర్లన్నీ కూడా తగలబడిపోతాయి, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడే మంట మండుతుందని చెప్పి పాపం మళ్ళా బండి వెళ్ళే వాళ్ళం వెనక్కి తీసుకొని శ్రీధర్ గారు వేడిగా మంటలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఆ మంట దగ్గర నుంచి మనం చూస్తున్న మంట దగ్గర నుంచి ఇవన్నీ కూడా పక్కన వేయటం జరిగింది. ఇవన్నీ వేయనట్లయితే ఇది ఒక పెద్ద మంటగా ఏర్పాడయ్యి ఈ వైరింగ్ వ్యవస్థ అంతా కూడా ఈ బ్యాంకు ఫైర్ నుంచి తప్పించినటువంటి శ్రీధర్ గారికి, మన న్యాయవాదికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మాతో పాటుగా ఇంకా పాపం ఈ ప్రాంతం వ్యక్తి ఇంకొకరు కూడా వచ్చారు. వారు కూడా ఈ మంటల్లో ఆపే ప్రయత్నం చేశారు. నేను కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇలాంటి మరి ఎవరు చేశారో దీని వెనక అసాంఘిక శక్తులు ఉన్నారా లేకపోతే ఇంకొక విధంగా మంటేశారో తెలియదు. కానీ ఒక పెను ప్రమాదం నుంచి బ్యాంకుని కాపాడినటువంటి మన విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాది శ్రీధర్ గారు ఇదంతా కూడా కనీసం ఇంచుమించుగా 40 నిమిషాల పాటు కష్టపడ్డాడు. ఇవన్నీ కాలుతూ ఉన్న దగ్గర నుంచి ఇవన్నీ కూడా తీసుకురావడానికి, మంటను ఆర్పడానికి మా దగ్గర కట్టెలు తప్ప వేరే లేదు, వాటర్ లేదు. ఇక్కడ చూస్తుంటే అర్ధరాత్రి 12:30 అవుతుంది. రోడ్డు మీద వెళ్తుంటే పక్కన కారు పార్క్ చేయడం జరిగింది. ఈ కారు పార్కును ఆనుకొని ఈ మంట ఒక్కసారి మంట అవటం జరుగుతుంది. అక్కడ చూస్తే ఇవన్నీ ఉండటం జరిగింది. ఇవన్నీ తీయటం ద్వారా మంటను ఆర్పడానికి ఇంచుమించుగా 45 నిమిషాల పాటు ఇక్కడ శ్రమించి ఈ బ్యాంకును, ఆంధ్ర బ్యాంకు నుంచి ఒక పెద్ద అగ్ని ప్రమాదం నుంచి మిత్రుడు చుంచు శ్రీధర్ గారు కాపాడారు. ఇందులో నాదేం లేదండి, నేను ఒక బాధ్యత గల పౌరుడిగా వ్యవహరించాను తప్ప, అర్థమైందా, బాధ్యతాయుతమైన పౌరుడిగా. పబ్లిక్ మనీకి సంబంధించింది కాబట్టి మనం చేయాల్సిన బాధ్యతగా ఉంది. కాబట్టి నేను ఒక న్యాయవాదిగా ఈ సమాజానికి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చేశాను తప్ప, దానికి న్యాయవాద మిత్రులు పువ్వాడ వెంకటేశ్వర గారు పూర్తి సహాయ సహకారాలు అందించారు. అందులో చాలా సమయస్ఫూర్తి వ్యవహరించి మేము దీన్ని